బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. నా మాట నమ్మద్దండి. ఓకే, నాకు అందరు చేసేవాళ్ళు, ప్రతి మంత్రికి తెలిసే విషయం. ఓకే సార్, ఇప్పుడు గంటా గారితో మీ రిలేషన్ ఎలా ఉందండి? అంటే మీ పాత మిత్రులే కదా? నాకు అందరితో అంటే ఆయన కూడా ప్రజారాజ్యంలో ఉన్నారు మీకు కదా? అదే నేను చెప్తాను, అంటుంది అదే. నాకు అందరితో బాగుంటుంది. ఎవరితో నాకు రిలేషన్ బ్యాడ్ ఉండదు. నా పార్టీ నాది, వాళ్ళ పార్టీ వాళ్ళది. నేను ఎప్పుడు రాజకీయాలు ఎవరితో మాట్లాడడం. మన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వెళ్తూనే ఉంటాను. ఓకే, రాజకీయాలు డిస్కస్. నాకు అందరు మిత్రులే. మీరు మొన్న యువగలం టైంలో, లోకేష్ గారి యువగలం టైంలో మీరు కూడా వెళ్ళి కలిసినట్టు ఉన్నారు కదండి? అంటే మీ స్టాండ్, మీ పార్టీ స్టాండ్ ప్రకారం అస్సలు ఎవరిని కలవలేదు. కలవలేదండి? అస్సలు. అంటే మీ జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు కదా? ఫోన్లో కూడా ఎవరితో మాట్లాడలేదు. నేను చెప్పాగా 3 రోజులు డిసైడ్ అయ్యా. ఓకే, ఓన్లీ 3 days. నేను అంటుంది అది కాదు సార్. యువగలంకి ముందే కదా మీరు మారారు పార్టీ? యువగలం తర్వాత కదా? మొన్న ఓకే ఓకే, యువగలం తర్వాత మారాను. ఓకే, నేను ఎవరిని టీడీపీలో ఎవరిని కలవలేదు. మారిన తర్వాత ఒకసారి గంట గారి దగ్గరికి వెళ్ళి కనిపించచ్చు అంతే. ఏమన్నారు సార్ గంట గారు? ఏం మాట్లాడలేదు. అంత స్పీడ్గా మాట్లాడేవాళ్ళు. డిసైడ్ అయ్యారు. మంచి నిర్ణయం అన్నారా లేకపోతే తప్పు చేశారన్నారా? ఏమన్నారు? 100% మంచి నిర్ణయం. రాష్ట్ర నలుమూల నుంచి పోవచ్చు. అద్భుతమైన నిర్ణయం. నీ జీవితం ఎక్కడ పాడైపోద్ది అనుకో, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నవాళ్ళు తప్ప ఒక్కరు కూడా నేను తెలియదు. సార్, ఇంతకుముందు మీరు పవన్ కళ్యాణ్ గారితో ప్రజారాజ్యం టైంలో యువరాజ్యంలో పనిచేశారు. తర్వాత ఇప్పుడు జనసేనలో పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని డిస్క్రైబ్ చేయాల్సి వస్తే అప్పటికి ఇప్పటికీ ఆయనలో ఉండే చేంజెస్ని డిస్క్రైబ్ చేయాల్సి వస్తే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు మీరు? పొలిటికల్గా కొంచెం మెచ్యూర్డ్గా, ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ చూపిస్తారు కదండి. పరిణితి చెందిన నాయకుడిగా రోజు రోజుకి ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఫస్ట్లో ఒక రంగం ఉంటుంది, ఇప్పుడు ఒక రంగం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకో రంగం ఉంటుంది. కొంచెం డే బై డే కొంత నేర్చుకుంటూ ఉంటాం కదా. సో ఖచ్చితంగా వ్యక్తిత్వం అయితే మారదు, కానీ పొలిటికల్గా యాక్టివిటీస్లో కొంచెం చేంజెస్ వస్తాయి. ఇప్పుడు చాలా పొలిటికల్ ఒక సిస్టమేటిక్గా వెళ్తా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారిలో ఒక పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చిందని భావిస్తున్నారు. 100%. సో మెచ్యూరిటీలో భాగమే టీడీపీతో కలవడం అంటారా? అది ఏదైనా అనుకోవచ్చు మీరు. తనకి ఆయన ఏం చేస్తున్నా ఆయన తెలిసింది కదా. డెఫినెట్గా అంతే కదండి. ప్రపంచ స్థాయిలో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేసే నిర్ణయం ఆయనకి మంచిగా చూడండి ఆయన తెలియదు. సో మనం ఎందుకు చెప్పాలి ఆయన సలహా? సో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం కరెక్ట్. సార్, ఇప్పుడు మీరు వైజాగ్ అర్బన్ ప్రెసిడెంట్ కాబట్టి అడుగుతున్నానండి. మన వైజాగ్ పార్లమెంటరీ పార్టీ అంటే టీడీపీ అభ్యర్థి నిలవబోతున్నారా, జనసేన అభ్యర్థి నిలవబోతున్నారా? ఏమో ఇంకా నిర్ణయం కంప్లీట్ అవ్వలేదు కదండి. ఎందుకు అడిగానంటే కేఏ పాల్ గారు ఇక్కడ ఎంపీ అవుతానంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటండి? కేఏ ఎవరైనా అవ్వచ్చండి. ఇక్కడ ఏముంది, కేఏ పాల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక పాల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దానికే ఉంది. అంటే కేఏ పాల్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా అంటే మీరైతే చూస్తూ ఉంటారా? నేను బాగా మూడు బాగాలైనప్పుడు కేఏ పాల్ గారి యొక్క వీడియోలు చూసి నవ్వుకుంటాను. దేనికి అంటే ఏంటి సార్? ఆయన మాట్లాడే మాటలు బాగుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. కానీ ఒకప్పుడు ప్రపంచాన్ని ఆయన కింగే కదా సార్. కింగ్. ఇప్పుడు కాదంటారా? పాపం ఆయనకున్న శక్తులు పోయాయి, ఏం జరిగిందో. కానీ ఇప్పుడు బాగా జోకులు బాగుంటాయి, నవ్వుకోవడానికి హ్యాపీగా ఉంటున్నాం. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా ఇక్కడ వైజాగ్లో చేస్తానంటున్నారు కదా. అంటే వేరే పార్టీ కూడా పెట్టుకున్నారు ఆయన. సో ఆయన పార్టీ మీద లేకపోతే ఆయన పోటీ చేసి చెప్పండి సార్. తప్పకుండా. ఏముండదు, 0 అయిపోయింది. మన ఎలక్షన్లో ఆయన కంటెస్ట్ చేసిన తర్వాత ఆయన అలాగే అదే పార్టీలో కొనసాగి ఉంటే, జనసేనలో కొనసాగి ఉంటే విశాఖపట్నం ఎంపీ ఆయనే. ఓకే. ఇవాళ ఆయన పొలిటికల్ అన్మెచ్యూర్డ్ నిర్ణయాల వల్ల
పొలిటికల్ జీవితం కెరీర్ క్లోజ్, ఇంకా నో ఛాన్స్. ఓకే అది తీసి నా పర్సనల్. ఓకే మీ పర్సనల్ ఒకవేళ ఒపీనియన్. మారి ఉంటే అటు తెలుగుదేశం పార్టీలకు లేకపోతే ఏ వైసీపీలకు వచ్చి ఉంటే ఇంకొక రకమైన జీవితం ఉండేది, పొలిటికల్ కెరీర్. అప్పుడు ఆయన ఏంటంటే ఆయన ఏదో అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వచ్చి నేను సొంత జై భారత్ ఏదో పార్టీ పెట్టుకుని ఇవన్నీ అవే కావండి పల్లావు. సో బ్లండర్ మిస్టేక్ ఆయన. సరే ఇప్పుడు బయట వినిపించేది ఎప్పుడు మీ అధినాయకత్వం నుంచి కూడా వినిపించేది ఏంటంటే ఎన్డీఏలో మేము భాగస్వాములం అంటే బీజేపీతో కలిసి ఉన్నారు, కానీ స్టేట్ విషయానికి వచ్చినప్పటికి టీడీపీతో కలిసి ఉన్నాము అంటూ ఉంటారు. అంటే ఇది రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని గజిబిజికి గురి చేసే అవకాశం లేదనుకుంటున్నారా? కలిసే ఉన్నారు కదా, ఎందుకంటే జనాలు ఇప్పుడు మీరు బీజేపీతో ఉన్నారా టీడీపీతో ఉన్నారో కన్ఫ్యూజన్. రెండుతో కలిసి ఉన్నాం. కానీ పార్టీ ఇప్పుడు బీజేపీ అనేది మీ దాంట్లో కలవలేదు, కూటమిలో కలవలేదు ఇక్కడ ఎలక్షన్కి. కంటెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది, కోటంలో కలవకపోతే అప్పుడు పక్కన పెడతారు, కలిస్తే కలిసి ఉంటారు. ఓకే ఒకవేళ బీజేపీ పార్టీ మీ కూటమితో కలవలేదు అనుకోండి, ఇక్కడ కలవకపోతే ఏం లేదు, అయినా కూడా మీరు ఎన్డీఏలో భాగస్వామి అంటారా? వాళ్ళ పనికి వాళ్ళు పని చేస్తారు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో భాగస్వామే కాదండి? కాదా? కాదు. సపోర్ట్ చేయట్లేదా? సపోర్ట్ చేస్తున్నారు ఇంటర్నల్ గా, కానీ నేను అంటలేదు. అంటే దాన్ని ఏమంటారు? ఓకే దాన్ని ఏమంటారు? ముస్లిం మైనారిటీస్ క్రైస్తవ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళతో పోటీ చేయట్లేదు తప్ప రెండు ఒకటే. ఎన్డీఏలో కలవట్లేదు, బీజేపీతో కలవట్లేదు, రెండు ఒకటే. చిన్నపిల్లడు చెప్తాడు వైసీపీ బీజేపీ ఒకటే అని. అంటే చిన్నపిల్లడిని అడిగితే చెప్తారని అన్నారు కదండి, కానీ ఒక రాజకీయ నాయకుడిగా మీరు మాట్లాడడం వేరు, చిన్నపిల్లడు మాట్లాడడం వేరు. అందరూ తెలుసు అన్న, అందరూ తెలుసు. అదే మీరు చెప్పిన దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయం అని అందరికీ తెలుసు. వాళ్ళ ఓట్లు చీలుతాయని చెప్పి ఇక్కడ మేము కంటెస్ట్ చేయలేము, మీకు ఏం కావాలంటే అది మేము చేస్తాం, మీరు ఏం చెప్తే అది మేము చేస్తాం అని ఒప్పందం జరిగిందని అందరికీ తెలుసు. ఓకే అంటే ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఈ 2024 ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అలాంటి స్టాండ్ తీసుకుని వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారండి? ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తారా వైసీపీ? బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వైసీపీ సపోర్ట్ చేస్తారు, వైసీపీ వాళ్ళు బీజేపీ చేస్తారు. వైసీపీ వాళ్ళు బీజేపీకి చేస్తారు, వాళ్ళు వద్దన్నా చేస్తారు. అక్కడ నేను కాదు సార్, నేను పార్లమెంట్లో బిల్లుల విషయంలో ఏ విషయంలో చేస్తారు, కంటెస్ట్ చేయరు ఇద్దరు. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లుల విషయంలో టీడీపీ కూడా మరి వైసీపీ బీజేపీ ఎన్డీఏకి సపోర్ట్ చేసింది, వాళ్ళకి ఎగనిస్ట్గా ఇప్పుడు వేయలేదు. ఇద్దరు చేస్తున్నారు. అవును, ఎందుకు చేస్తున్నారు ఇద్దరు? ఎందుకు చేస్తున్నారంటారు సార్? మీకు తెలీదా? నాకు తెలియదు సార్, ఎందుకు చేస్తున్నారంటారు సార్? సర్లే ఇంకా అంత దూరం మనకెందుకు. అలా కాదు సార్, చెప్పండి సార్. వద్దులే అంత దూరం మనకెందుకని, ఎందుకు చేస్తున్నా అందరికి తెలుసు. ఓకే సో ఫైనల్గా ఉత్తరాంధ్రలోని మీ జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఉత్తరాంధ్రలో జనసేన వచ్చే రోజుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అంటే టీడీపీని డామినేట్ చేసి అన్ని పార్టీలు డామినేట్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. అంటే ఒక్క ఉత్తరాంధ్రలోనే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర అడిగారా? కాదు ఈ విషయం ఒక్క ఉత్తరాంధ్రలోనే ఉంటుందా, ఆంధ్రప్రదేశ్ కూడా అవుతుందా? అంతలా కూడా పార్టీ బలోపేతం అవుతుంది, రోజు రోజుకి బలోపేతం అవుతుంది. రోజు రోజుకి అందులో స్ట్రెంగ్త్ నాయకత్వం పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. ఎంతో మంది చూస్తూ ఉన్నారు. మీరు రోజుకి జాయిన్ జరుగుతూ ఉంది. త్వరలో సంచలనాలు కూడా చూడబోతున్నారు. సంచలనాలు అంటే పవన్ గారి పిఎం అనే, పవన్ గారి సీఎం అనే జాయినింగ్స్. అవునా? సంచలనాలు కూడా ఎందుకంటే బయట పవన్ గారి మీద సంచలనాలు కూడా చూడబోతున్నారు. బయట పవన్ గారి మీద సంచలనాలు చూడబోతున్నారు. సంచలనాలు చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇంకేముంటది, అభిమానం. అలా కాదు సార్, సరే మీరు అంటున్న సంచలనాలు సరే అందరికీ తెలియాలని కోరుకుంటాం, కానీ బయట వినిపించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తాను సీఎం అవ్వడం అనే దాన్ని వదిలేసి చంద్రబాబు గారిని సీఎం చేయడానికి ఎక్కువ కష్టపడుతున్నారు. ఎవరు చెప్పారన్నమాట? బయట వినిపిస్తుంది. ఎన్ని వింటా ఉంటాం, నిజాలా? అందులో నిజం ఉందా లేదా? ఎవరు చెప్పారు? ఎందుకు అలా కాదు సార్, మీరేమనుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీ మీద సీఎం అవ్వాలని పెడతారా, లేకపోతే ఎవరన్నా ఇప్పుడు మీరు పోటీ చేసేది మీరు గెలవాలని చేస్తారా, లేకపోతే ఏ మనిషి అయినా గెలవాలని చేస్తాడు? ఆ లాజిక్ మిస్ అయ్యి మనం మాట్లాడడం అనవసరం కదా. ఓకే, అంటే ఫాల్స్ ప్రొపగండా అంటారు. ఆ లాజిక్ మిస్ అయ్యే వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడడం అనవసరం. ఇప్పుడు నేను కంటెస్ట్ చేసేది అవతలను గెలిపించాలని నేను పోటీ చేసి, నేను అవతలను గెలిపించాలని నేను ఎందుకు పోటీ చేస్తాను? ఓకే, అది అలా సాధ్యం? అది కాదు కదా. ఓకే,
సో పొత్తులు ఎన్నో రేపు వాళ్ళు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కొంతమంది పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీ కొంతమంది పొత్తు పెట్టుకుంటుంది, వైసీపీని బయట